పోయి పట్టుకున్నాడు, గద్దరన్న పోయి పట్టుకుంటే ఈయన కూడా తుమ్కోనే ఐసా కర్నే వాలే అని అన్న వరకు మిగతా వాళ్ళందరూ వచ్చేసి అరే సార్ ఇంగ్లీష్లో మాట్లాడే వరకు అరే సార్ ఆయన భార్య నాయన కొట్టుకుంటాడు కదా నువ్వెందుకు పోతున్నావు అని వేరే వాళ్ళు అంటారే ఆయన భార్య అయితే ఆ మహిళను ఎందుకు కొడతాడు. అట్లా ఈ సాహిత్యం అంతా ఆయన ఒక ఘటనలు తీసుకొని పాటలోకి తీసుకొచ్చాడు ఆయన. జబ్ తూ లడ్కీ బన్కర్ ఆయి నా రజ్ పీతా మా కోయి కోయి सबको चाहिए लड़के पे लड़का तेरे कारण दिल पीता का तड़का तूने भेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर शोहर ने जब भी देखा या हंसकर कैदी किया तुझे माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना मेरी बहना आयना ऊर मनदिरा ఈ వాడ మనదిరా అనంగనే మేమేం చేస్తుంటామంటే ఏ गांव हमारा ये गली हमारी ये बस्ती हमसे है हर काम हमसे है हर हल अपना हत्या अपना तोड़ अपना बुलाड़ अपना और बैल अपने रे చాలా సాహిత్యంలో ఆయన ఎంత లెజెండ్ అయిందంటే సాహిత్యంలో. అందుకే మేము కలిసి సినిమాలు కూడా పాడినింటాం. మన నర్సింగ్ అన్న ఇప్పటిదాకా మాట్లాడిన జన్నాట్య మండలి అందులో సినిమాలు కూడా మేము భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు శిక్ష ఎక్కే కాడ దిగే కాడ తుప్పుడు కాడ మత్తు కాడ పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర చెప్పాలంటే నా దగ్గర ఒక సముద్రం ఉన్నది, కానీ ఇక్కడ వీళ్ళంతా పెద్ద మనుషులు కూర్చున్నారు. అందుకోసం నేను ఇంతటితోటి ముగిస్తూ నాకు క్షమించగలరని థ్యాంక్ యూ సంజీవన్న. ఒక్కసారి మళ్ళీ 1972 నుంచి